రెండవది ఐసోలేషన్, అంటే వేరుగా ఉండటం వల్ల కొందరు పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? కొంతమంది వేరుగా ఉండటం వలన. స్తోత్రం చెప్పుదామా? బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? నువ్వు దేవునికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని యొక్క సహవాసానికి కానీ, నాయకత్వానికి కానీ, స్పిరిచువల్ లీడర్షిప్ కానీ నువ్వు పొరపాటున దూరం అవ్వకూడదు. అర్థమైంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఐసోలేషన్ ఎందుకులే, నువ్వు సెట్టవు, నీకు కిట్టదులే, అలాగా నీకు ఎలాగవుతుందిలే అని సాతానుడు ఒక ఆలోచన పెట్టి నిన్ను సైడ్ చేస్తాడు, వేరు చేస్తాడు. అర్థమవుతుంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అలా గుంపుగా ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం సులభమా? ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం సులభమా? మరి సాతానుడు ఎందుకు నిన్ను వేరు చేస్తున్నాడు? సహవాసం నుండి, సంఘము నుండి నువ్వు వేరవుతున్నావు అంటే నువ్వు దాడికి గురవటానికి వాడు నిన్ను అటువైపు ఆకర్షిస్తున్నాడని అర్థం. అనేకులు సంఘానికి, సహవాసానికి అలవాటు పడక వేరయ్యి తొట్టిల్లిపోతున్నారు అనేకులు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? పెళ్లి భోజనాల సంగతి తెలుసా మీకు? ఏ భోజనాలు? మంచి మస్తుగా ఉంటాయి, దండిగా ఉంటాయి. మనకి రేపు పెళ్ళి అనగా తెల్లారో ముందు రోజో ప్రధానం ఉంటుంది, ఉండదా? ప్రధానానికి పప్పులు పెడతారు, పలహారం పెడతారు, డబ్బులు ఎక్కువైతే భోజనం కూడా పెడతారా లేదా? పెడతారు. పెళ్ళికి భోజనం ఉంటుంది, పెళ్ళి తర్వాత వినాలి. రిసెప్షన్ భోజనాలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. రిసెప్షన్ భోజనాలు, పెళ్లి భోజనాలు, ప్రధానం భోజనాలు, పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో చేసినప్పుడు ఆ భోజనాలు, ఇన్ని భోజనాలు. దీనికి తిని, దానికి తిని, దానికి తిని, దీనికి తిని, అన్నిటికీ తినేసి తిన్న బిర్యానీలు, చికెన్ అరిగించుకోలేకపోయాడు అనుకోండి ఎవడన్నా నాలంటోడు. అడిగి డీసెంట్రీ విరేచనాలు పట్టుకున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్. పెళ్ళైన తర్వాత భరత్ ఉంటుంది, భరత్ డ్యాన్సులు వేస్తారు డీజేలు పెట్టి. కడుపు జారిపోయినాడు భరత్లోకి వచ్చి డ్యాన్స్ వేయగలుగుతాడా? వేయగలడా? చెప్పండి. స్తోత్రం చెప్పుదామా? వాళ్ళిద్దరూ చక్కగా దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకొని, బైబిల్ మార్చుకొని, పరిశుద్ధ వివాహం జరుగుతుంది కదా, చూద్దామని ఆశ ఉంటే వీడికి తిన్నది అరగలేదు, కడుపు కొడుకులు ఆడిపోతుంటే వీడు పరిగెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు, ఉండలేడు వీడి పెళ్లిలో. నేనేమంటానంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే తిన్నది అరగకపోతే ప్రాబ్లం అని చెప్తున్నాను. క్రైస్తవ్యంలో, విశ్వాసుల్లో వాక్యము భుజించి జీర్ణించుకోలేకపోయావు అనుకో, నువ్వు వేరైపోవటం స్టార్ట్ చేస్తావు. అర్థమవుతుందా మీకు? వింటున్న బోధ నచ్చలేదనుకోండి, ఆటోమేటిక్గా దూరం అయిపోతావు నువ్వు సమాజానికి, సంఘానికి, సహవాసానికి. ఎందుకంటే తిన్న వాక్యం నీకు అరగలేదు కాబట్టి. ఆమేన్. పరిశుద్ధుల గుంపులో ఉండలేవు, సహవాసంలో ఉండలేవు. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనము చదవండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇర్మియా 15:16 చదవాలి దయచేసి. నీ మాటలు అనగా జీవాహారము, వాక్యం అనే ఆహారము, ఇర్మియా 15:16 నాకు దొరకగా నేను దానిని భుజించాను, తిన్నాను. అయ్య బాబోయ్, నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందమును కలిగించెను. తిన్నాడట, మధురంగా అనిపించిందట ప్రవక్త. దేవుని ఆజ్ఞలు తింటే స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. అమ్మా ఆ ఫోన్ ఆపే అన్నాను అనుకోండి, ఆ పాప కోపం. జనరల్గా చెప్తున్నా, స్తోత్రం చెబుదామా? మందిరంలో ఫోన్ ఏంటి, ఫోన్ మాట్లాడకండి, దేవుని సన్నిధిని గౌరవించాలి అన్నాం అనుకోండి, కోపం. ఫోన్ ఏదో ఎమర్జెన్సీకి ఫోన్ తీసాం అనుకోవచ్చు కదాడు అంటాడా? అంటే ఇంకో చర్చి లేక చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నావా? సాతానుడు అంటే నిన్ను మందలో నుండి పక్కకు తీసుకొస్తాడు, కబలించేస్తాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని భుజించాలి, దానిలో ఆనందించాలి, దాన్ని అరిగించుకోవాలి. లేకపోతే ప్రభు ఇచ్చిన రక్షణలో నువ్వు నిలబడలేవు. బ్యాప్టిజం పొందిన తొట్టిల్లిపోయి లోకంలో పడిపోతావు. చాలామంది
సహవాసానికి దూరం అయిపోతున్నారు. హెబ్రీ 10:25లో ఉంటుంది, కొందరు మానుతున్నట్టుగా మీరు సమాజముగా సంఘంగా కూడుకోవటము మానకండి. ఆమేనని చెప్పుదామా? అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేవారిగా కాదు, నిరంతరము ప్రభు సన్నిధిని ప్రేమించేవారిగా మీరు ఉండాలి. స్తోత్రం చెప్పుదామా? ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. ఒక ఆయన చర్చి మానేసాడట. ఏం మానేశాడు? మాస్టర్ గారు ఏమైనా నువ్వు రావట్లేదని అడుగుదామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదట. ఆదివారం రాలేదట ఆరాధనకి. హల్లెలూయా. ఫోన్ ఎత్తలేదట. అయ్యగారు ఏం చేశారు తెలుసా? ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళేసరికి మనోడు చలిమంట వేసుకొని చలి కాసుకుంటూ ఉన్నాడట ఇంటి దగ్గర. ఏం చేస్తున్నాడు చెప్పాలి? మాస్టర్ గారు వెళితే ప్రైజ్లాడు కూడా చెప్పలేదట. అలా మౌనంగా మొగం వేసుకుంటాను చలి కాసుకుంటూ ఉన్నాడట, అద్దించుకుంటున్నాడట. మాస్టర్ గారు కూడా ఆడి పక్కనే కూర్చొని చలి కాసుకున్నారట సైలెంట్గా. కాసుకొని కొంతసేపటికి కాలతన్న నిప్పుల్లో నుంచి ఒక కర్ర తీసి బయటికి మాస్టర్ గారు పక్కన పెట్టారట. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి అప్పుడు దాకా మంటల్లో తలమని మెరుస్తున్న మంటల్లో బగబగ మండిన ఆ కర్ర కాస్త ఆరిపోయింది. ఏమైపోయింది? ఆ గుంపులో ఉంటే, ఆ మంటలో ఉంటే ఇది మండును. తీసి పక్కన పెట్టారు కదా, ఐసోలేషన్. పక్కన పెడితే అది ఒకటే సింగల్గా మండుతుందా? చెప్పాలి, సింగల్గా మండుతుందా? ఆరిపోయిందట. అప్పుడు అయ్యగారిని చూసాడట. రేపు వచ్చేస్తానులేండి మందిరంగా అన్నాడట. ఈయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడట ఈయన దారిలో. ఈయన స్తోత్రం చెప్పుదామా? సహవాసానికి సంఘంగా వేరుగా ఉంటే చల్లారిపోతాం మనం. ఏమైపోతాం? కలవాలి, అన్ని విషయాలలో కలవాలి, అందరము కలవాలి, దేవుని పని కోసం కలవాలి. ఆమేనని చెప్పుదామా? ప్రార్థన అంటే కలిసి రావాలి. స్తోత్రం చెప్పుదామా? ఉపవాసం అంటే కలిసి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐసోలేషన్, వేరయ్యి చాలా మంది పడిపోతూ ఉన్నారు.